శిరీష మేడం నమస్తే అండి. సో ఎక్కడి నమస్తే నుంచి మాట్లాడుతున్నారు? సార్. దేనికోసం నేను మా మా VR4 ని వాడారు? నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఉమ్, VR4 అనేది మా బాబుకి సికిల్ తలసేమియా అండ్ ఎనిమియా అనే దాని గురించి VR4 అనే ప్రోడక్ట్ ని వాడానండి. ఉమ్, మాట్లాడండి ఆ మాట్లాడండి ప్రోడక్ట్ వింటున్నాను. అనేది బాబుకి చాలా సివియర్ అయ్యింది సార్. ఆ, ఉమ్, ఎలా అంటే బాబు కండిషన్ వచ్చేసి 104, 103 ఫీవరు, హై ఉమ్, టెంపరేచర్ వచ్చేసి బాబుకి బాడీ విపరీతమైన పెయిన్స్ అనేది అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. ఉమ్, ఇంచుమించు ఒక 25 lakhs వరకు ఖర్చు పెట్టాం సార్. ఉమ్, చాలా సివియర్ కండిషన్ అన్నమాట బాబు కండిషను. అయితే ఉమ్, ఇంకా మనకి ఈ బాబుని అస్తమానం బ్లడ్ ట్రాన్స్లేషన్ అనేది జరుగుతూనే ఉండాలంట. కంటిన్యూగా ఈ తలసేమియా పేషెంట్స్ వాళ్ళు కంపల్సరీగా బ్లడ్ ట్రాన్స్లేషన్ జరగాలి. ఇట్లా ఉమ్, ఉమ్. మాట్లాడండి, వాళ్ళని జరుగుతూ చూపించండి అమ్మా. ఉన్నప్పుడు ఉమ్, బాబుకు పెయిన్స్ అనేది విపరీతంగా వస్తూ ఉంటాయి. ఆ పెయిన్ తట్టుకునేంత శక్తి ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగాలి అనేసి చెప్పారు సార్ డాక్టర్. నేను కంటిన్యూగా కనుక్కుంటే ఆ ఉమ్, డాక్టర్స్ చెప్పినప్పుడు బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోవడం వల్ల సికిల్ సెల్స్ అనేది ఏర్పడుతుందంట సార్. ఉమ్, అవి ఏర్పడుతున్నాయి అంటే నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది నాకు తెలియలేదు. అయితే ఒకసారి మనకి బాబుకి ఆర్ఎంపీ డాక్టర్ గారు మనకి వివివి సత్యనారాయణ గారు పరిచయం చేశారు. బాబుని తీసుకొని వెళ్ళాను అబ్జర్వేషన్ కోసం. సార్ ఇలా ఉమ్, ఫీవర్ వచ్చింది ఒకసారి చూడంటే, లేదు నాన్న మన దగ్గర VR4 ప్రోడక్ట్ ఉండేదా, అది ఉమ్, ఒకసారి వాడి చూడరా అన్నారు. అది ఎలా ఉమ్, ఉంటుందో ఏంటో అనేసి కొంచెం భయంతో ఒక 2-3 months వరకు వాడలేదు సార్. సర్లే, ఉమ్, ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఎందుకు ఈ మెడిసిన్ వాడుతున్నాను కదా, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, బాబు ఏదో అవుతుంది, సరే ఏదో దిగాను కదా అన్నట్టు మళ్ళీ కంపల్సరీ వాడి చూద్దామని ఒక బాటిల్ తీసుకొని బాబు వెయిట్‌ని బట్టి ప్రోడక్ట్ వాడుకున్నానా అనేసి ఒక క్యాప్సూల్ ఏయమన్నారు సార్. 1 month ఉమ్, ఫస్ట్ తీసుకొని 1 క్యాప్సూల్ ఏసాను సార్ బాబుకి. 1 ఉమ్, మంత్‌కి 1 క్యాప్సూల్ వాడుతూ అందులో 50 క్యాప్సూల్స్ ఉంటే ఒక్కొక్క క్యాప్సూల్ కింద వాడాను సార్. ఉమ్, బాబుకి మనకి సిక్కిలింగ్ అనేది లైట్‌గా తగ్గి, ఉమ్, బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి, ఉమ్, బాబుకి ఎంత ఎనర్జిటిక్ ఇచ్చిందంటే చాలా ఎనర్జీ అన్నమాట. వాడికి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గలేదు సార్. ఉమ్. చాలా రీజన్‌గా మంచిగా ఉన్నాడు. బోన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సినవి మనకి కంటిన్యూగా కాల్షియం సిరప్ అనేది వాడాలని చెప్పారు. లేదమ్మా నీకు వాడాల్సిన అవసరం లేదు. ఈ క్యాప్సూల్స్ వాడిన తర్వాత సార్. ఎవరు వాడాల్సిన వద్దని అవసరం లేదు. వాడాల్సిన అవసరం లేదని ఎవరు అన్నారు? మనకి ఆర్థో డాక్టర్ గారు చెప్పారు సార్. అంతకుముందు లైఫ్ లాంగ్ వాడాలన్నారా? లైఫ్ లాంగ్ కాల్షియం సిరప్ వాడాలన్నారు సార్. కాల్షియం సిరప్, ఓకే. కాల్షియం సిరప్. అది స్టాప్ చేసేసారు. అంటే నా బోన్స్ అనేవి బాబుకి స్ట్రాంగ్ అయినాయి సార్. ఉమ్, నేను ఈ బాబు వెయిట్ గెయిన్ అయ్యే కొద్దీ సిక్లింగ్ ఉమ్, అనేది వస్తుంది. నేను ఉమ్, కంప్లీట్‌గా తగ్గిందని నేను అనట్లా, వస్తది. కానీ ఉమ్, కంపల్సరీ రిజల్ట్ అనేది ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా, హై ఉమ్, టెంపరేచర్ అనేది చూపించకుండా ఉమ్, బాబుని హెల్తీగా ఉంచుతుంది సార్. మనకు ఉమ్, ఒకేళ సిక్లింగ్ వచ్చిందనగానే ఈ ఉమ్, క్యాప్సూల్ డోస్ పెంచుకుంటే కంపల్సరీ సిక్లింగ్ అనేది కంట్రోల్ అవుతుంది సార్. ఉమ్, కంపల్సరీ సిక్లింగ్ కంట్రోల్ అవుతుంది. బ్లాక్ జింజర్ అనేది సంజీవని లెక్కన సార్ ఇది. ఉమ్. వండర్‌ఫుల్ మెడిసిన్. మెడిసిన్ కూడా కాదు, ఇది అసలు సూపర్‌గా పనిచేస్తది సార్. బాబు రిజల్ట్ కూడా అలానే ఉంది. మీ బాబును బాబుకి ఒకసారి చూపించగలరా? చూపిస్తాను సార్. వస్తాము ఉమ్. ఒకసారి. చాలా సో ఎంత వండర్‌ఫుల్‌గా ఖర్చు పెట్టారు మీరు? ఏ ఏ హాస్పిటల్ తిరిగారు? మనకి 25 lakhs దాకా అయింది సార్ బాబుకి. ఉమ్. ఉమ్. ఎవ్రీ 2 మంత్స్ వన్స్ బ్లడ్ ఎక్కించాలా లేకపోతే ఎట్లా? ఆ! అసలు ఈ బాబు వాళ్ళకి కంపల్సరీ తలసేమియా పేషెంట్స్‌కి కంపల్సరీ మంత్లీ ట్రాన్స్‌లేషన్ జరగాలంట సార్. హాయ్ చెప్పండి. నాకు తెలుసు తల్లి, జనంకి అర్థం కావాలని. సో చూస్తున్నారు కదండి, ఈ బాబండి. ఉమ్. ఏం వాడతావు నువ్వు? ఇది హలో. మనకి మెడిసిన్ వాడకపోయినప్పుడు బాబు సరిగ్గా మాటలొచ్చేది కాదు సార్. ఆ, మనకి ఇది వాడిన తర్వాత మాటలు కూడా మాట్లాడడం, మంచిగా ఉమ్, మాట్లాడతాం. హెల్తీగా ఉన్నాడు సార్. ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా ఉంది. ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది లేకే కరోనాలో చాలా మంది చనిపోయాం సార్. కానీ అది చాలా పవర్‌ఫుల్‌గా ఉమ్, ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది ఎగ్జాక్ట్‌లీ సూపర్‌గా ఇస్తుంది సార్. ఇదే డైరెక్ట్‌గా మా బాబు చెప్పకుండా లైవ్‌లో. ఉమ్. ఒకసారి రైట్. నుంచో నాన్న. ఇది హాయ్ చెప్పు. గుర్తుపట్టగలడా మీ బాబు? అన్నీ గుర్తుపడతాడు సార్. ఇది ఏందని పేరు చెప్పగలుగుతాడా? పేరేంటో హలో. చెప్పనా? హాయ్, హలో అంటే చెప్పు. ఇది నువ్వేం వాడుతున్నావు చెప్పు. VR4. ఎన్ని క్యాప్సూల్స్ వాడతావు? 1 capsule.
చెప్పు నువ్వు మాట్లాడు 1 క్యాప్సూల్ ఉన్నారు సార్. 1 క్యాప్ ఇదేంటి హాయ్ చెప్పు సార్. హలో హాయ్ నానా, ఇది సార్ కనపడిందా నీకు? ఏంటి ఈ డబ్బా? కంపెనీ ఏంటిది? కంపెనీ ఏ డబ్బా ఏంటది? అని అడుగుతున్నారు. వియఫ్ డబ్బా అబ్బో, ఎన్ని వాడతావు రోజు? రోజు వేసుకుంటావా? ఓ, తీసుకుంటా ఎన్ని సో ఇప్పుడు క్యాప్సూల్స్? 1 వన్ క్యాప్ వేసుకుంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. చూశారు దేనికి పని కదండి చేస్తుంది అది? చిన్న. దేనికి పని చేస్తుంది చెప్పు. అన్నిటికీ పనిచేస్తాం అబ్బో, అన్నిటికీ పని చేస్తుంది. చక్కగా మీకు కాళ్ళ నొప్పులు మాట్లాడుతున్నాడండి. తగ్గాయా కదా? తగ్గాయి రైట్, మీ ఇంట్లో ఉందా డబ్బా ఇది? డబ్బా కొన్ని ఓ, తీసుకురా, ఒకటి చూపించు. బ్యాగ్ తీసేచ్చు మా అక్క తీసేస్తాం తీసుకొస్తుందా మీ అక్క? రైట్. సో చూశారు కదండి, చిన్న పిల్లల్లో తలసేమియా సమస్య వస్తుంది, వాళ్ళకి బ్లడ్ అనేది ఎక్కించాలి. అలాంటిది మరి బాబు చిరంజీవి చక్కగా ఇది వచ్చిన తర్వాత, అంతకుముందు ఒళ్ళు మేడం గారు అంతకుముందు చాలా బక్కగా ఉండేవాడు కదండి మీ అబ్బాయి? అవును సార్, చాలా నల్లతగా ఉండేవాడు. ఎలా ఉండేవాడు అంటే బాబుకి మాటలు కూడా ఊ అనేవాడు సార్. ఉమ్, ఈ VR4 క్యాప్సిల్ అనేది నేను యూజ్ చేసిన తర్వాత బాబుకి రిజల్ట్ అనేది మాటలు కూడా స్పష్టంగా మాట్లాడతాం, అన్ని టోటల్లీ తన ఇంప్లిమెంటేషన్ కూడా పెరిగింది సార్. వెరీ గుడ్, వెయిట్ వెరీ గుడ్. గెయిన్ అయ్యే కొద్దీ ఇంకా అంటే నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చేసుకున్నాను సార్. అంటే సిక్లింగ్ వచ్చినప్పుడు క్యాప్సిల్ అనేది 1 క్యాప్సిల్ తో పాటు 2 క్యాప్సిల్స్ అనేది నేను యూజ్ చేశాను సార్. ఓకే. అంటే డాక్టర్ని అడిగాను, డాక్టర్తో చెప్పాను, సార్ నేను ఇలా బాబుకి ఈ VR4 అనేది వాడుతున్నాను సార్, యూజ్ చేసుకోవచ్చు అంటే, యూజ్ చేసుకోండి అమ్మా అన్నారు సార్. ఇలా బ్లాక్ జింజర్ సార్ థాయిలాండ్ నుంచి వస్తే పంపించారు మనకు తెలిసిన వాళ్ళు అనేసి అంటే ఓకే అన్నారు సార్. 2 క్యాప్సూల్స్ వేస్తే సిక్లింగ్ 75% ఉంటే అదే సిక్లింగ్ పర్సెంటేజ్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తర్వాత నేను బాబుకి VR4 వేసిన తర్వాత 2 క్యాప్సూల్స్ వేసాను సార్, ఎక్కువగా పెరిగినందుకు 35% తీసుకొచ్చింది సార్. వావ్ వావ్, ఫెంటాస్టిక్. అంటే మీరు గమనించారు. ఓకే, సిక్లింగ్ నేను వచ్చినప్పుడు గమనించాను 75% ఉంటే వెంటనే VR4 వేస్తే 35%. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. వండర్ఫుల్ అది సార్. నెక్స్ట్ మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్, మా ఫాదర్ ఇక్కడ లేరు సార్. ఏయ్ సూపర్ హీరో, సూపర్. మా ఫాదర్ ఇక్కడ లేరు సార్. మా ఫాదర్కి వచ్చి పెరాలసిస్, కిడ్నీ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్, షుగర్ పేషెంట్, గ్యానియా ప్రాబ్లం కూడా వచ్చింది. మా ఫాదర్ కి 3 కోమా అన్కాన్స్టెంట్ కి వెళ్ళిపోయారు సార్ ఒక 6 months బ్యాక్. మా ఫాదర్ కి కూడా నేను ఒక 2 కిట్స్ టైప్ వాడాను సార్. మా డాడీని నేను వెళ్ళిపోయిన డాడీని నేను తీసుకొచ్చుకోగలిగాను సార్. చనిపోయినారని అనుకున్నారు, చనిపోతారని అన్నారు సార్, అనుకున్నారు, అన్నారు అందరూ అన్నారు. వెళ్ళిపోతున్నారు అన్నయ్య వాళ్ళని డాడీని తీసుకొచ్చుకున్నాను. ఒక నార్మల్ స్టేజ్ కి కొంచెం కూర్చోబెట్టుకోగలిగాను సార్ డాడీని. కొంచెం నాకు రిజల్ట్ అనేది డాడీలోనూ కనిపించింది. మమ్మీకి కూడా వాడాను సార్. మమ్మీకి బాగా గ్యాస్ పెయిన్ వచ్చేసేది, వెనక బ్యాక్ నడుము నొప్పి వచ్చేది. మమ్మీకి కూడా రిజల్ట్ అనేది కనిపించింది సార్. సో వాళ్ళిద్దరి పూర్తిగా ఊర్లో సంపూర్ణంగా నమ్మొచ్చు అంటారా? 10 మందికి కంపల్సరీగా చెప్పొచ్చా? సార్, అందరికీ చెప్పొచ్చు సార్. 100% ఇది సంజీవినిగా పనిచేస్తుంది. ఎవరికి తగ్గదు అనేది మాత్రం అనేది జరగకుండా ఉండదు సార్, కంపల్సరీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది. బాడీలో హెల్త్ అనేది ఏ డిసీజ్ ఉన్నా ఈ 1 క్యాప్సూల్ తో మనం కంపల్సరీ రికవర్ అనేది అవుతాం సార్. ఒకటి మేడం, మీలాంటి బాబు లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా, వారికి ఎవరికైనా సజెస్ట్ చేస్తుంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం మేడం. నమ్మట్లేదా తల్లిదండ్రులు? వాళ్ళు అంటే నేను నమ్మినట్టు వాళ్ళు నమ్మాలని ఎవరికి రూల్ లేదు కదా సార్. సో నా ఒకరిద్దరికి నమ్మకం మీ బాబుని చూసినప్పుడు వాళ్ళు, అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకే విధంగా ఉంటారు కదా, ట్రై చేయండి, నలుగురికి చెప్పండి అని చెప్తున్నాను సార్. ప్రతి ఒక్కరికి నేను సజెషన్ ఇస్తున్నాను, వాళ్ళు అడ్వైస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇది బ్లడ్ ఎక్కించుకోవాల్సినంత అవసరం లేదు, మనకి ఇది పని చేస్తుంది. మనకి ఎప్పుడు బ్లడ్ అనేది ఎక్కువ తగ్గుతుంది అంటే బాడీలో హ్యూమిడిటీ తగ్గినప్పుడే అవుతుంది. ఆ హ్యూమిడిటీ పెరగడం కోసం మనం ఈ VR4 అనేది వాడుతున్నాం అని కూడా చెప్పాను సార్. అయితే నాకు కొంచెం టైం పడుతుందమ్మా నేను వాడడానికి, మీరు చెప్పినంత ఈజీ కాదు కదండి.
భయపడతారు సాక్ష్యంగా నా తల్లిదండ్రులు. కొడుకుని చూపించినా గానీ కొంతమంది నమ్మే ఆలోచనలో ఉన్నారు సార్. చూపించినా కానీ నమ్మలేకుండా ఉన్నారు. వాళ్ళ నమ్మకం ఏదో ఉన్నా గానీ నా నమ్మకంతో కంపల్సరీ అవుతారని సక్సెస్ అవుతాను సార్ నేనైతే. సిక్లింగ్ అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యేలా నేను VR4 తో నేను చేసుకుంటా. ఒకవేళ ఇది లేకుండా ఉంటే మీకు ఇంకెంత ఖర్చు ఉండేది? ఇప్పటికి ఇంకొక 25 లక్షలు అయ్యిండేదా? అవుతాయి సార్. కంపల్సరీ అవుతాయి సార్. ఎందుకంటే అది మనకి బాడీ హ్యూమిడిటీ అసలు ఎలా రియాక్షన్ ఇస్తదంటే కంపల్సరీగా క్లైమేట్ చేంజ్ అయినా సార్, వాతావరణం చేంజ్ అయినా, వాటర్ చేంజ్ అయినా, ఏది చేంజ్ అయినా ఇమ్మీడియట్లీ వీళ్ళ మీద రిజల్ట్ కనిపిస్తుంది సార్. అంటే ఆ సెల్స్ అనేవి కర్వ్ షేప్ వచ్చేస్తాయి సార్. అర్థమైందండి. ఆ కర్వ్ షేప్ వచ్చినప్పుడు అయిపోతాం సార్. బాడీ విపరీతమైన పెయిన్స్. ఓకే, సరే తల్లి. సో చూశారు కదండి, ఈరోజు శిరీష గారు ఈరోజు వచ్చి మరి మన ముందు వారి అబ్బాయిని కాపాడుకున్నారు, వాళ్ళ కుటుంబంలో వారిని కాపాడుకొని మన ముందుకు రావడం జరిగింది. ఇలాంటి టెస్టిమోనీ వారు పిలిచిన వెంటనే ఇంట్లో ఎన్ని పనులున్నా వచ్చి చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. సో మీలాంటి అంటే చాలా మంది పిల్లలు ఈ రకంగా ఉంటారు, వారందరికీ ఇది ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.